బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించడంపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంజయ్ పాదయాత్రపై బీజేపీ నేతలు కాసేపట్లో హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇక కొద్దిసేపట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది. ఇక తీవ్ర ఉద్రిక్తత నడుమ హైకోర్టు పాదయాత్రకు అనుమతిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సంజయ్ పాదయాత్రకు అనుమతిస్తుందా లేదా అనే ఆంక్షలు విధిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. అటు నిర్మల్లో సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేశారు బీజేపీ కార్యకర్తలు. న్యాయస్థానం అనుమతి లభిస్తే వెంటనే సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మల్ నుంచి బహిరంగ సభ ఏర్పాట్లు, సంజయ్ పాదయాత్ర అప్డేట్స్. परमिशन वेंटने गुंडा गुंडा केसीआर गुंडा 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 केसीआर गुंडा 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 केसीआर गुंडा పోలీస్ రాజ్యం కేటీఆర్ గుండా దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ కేసీఆర్ డౌన్ డౌన్ 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 ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం భారత్ కీ జై భారత్ మాతా కీ परमिशन वेंटने गुंडा गुंडा केसीआर गुंडा 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 केसीआर गुंडा. బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించడంపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంజయ్ పాదయాత్రపై బీజేపీ నేతలు కాసేపట్లో హైకోర్టును ఆశ్రయించనున్నారు. కొద్దిసేపట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది. ఇక తీవ్ర ఉద్రిక్తతల నడుమ హైకోర్టు పాదయాత్రకు అనుమతిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సంజయ్ పాత్రకు అనుమతిస్తుందా లేక ఆంక్షలు విధిస్తుందా అనేది ఉత్కంఠగా మారిన నేపథ్యంలో అటు నిర్మల్లో సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేశారు బీజేపీ కార్యకర్తలు. న్యాయస్థానం అనుమతి లభిస్తే వెంటనే సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మల్ నుంచి బహిరంగ సభ ఏర్పాట్లు, సంజయ్ పాదయాత్ర అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ వెన్నెల. ఇక్కడైతే భైంసాలో బండి సంజయ్ బహిరంగ సభకు ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చురుగ్గా సాగాయి. మొత్తం మీద ఓవరాల్ గా అయితే ఇక్కడ పూర్తయిపోయాయి. అంటే 10 రోజుల క్రితమే అనుమతి తీసుకున్న తర్వాత ఏకాఏకిన అనుమతి నిరాకరించడంపై ఇక్కడి బీజేపీ శ్రేణులు అయితే భగ్గుమన్నాయి. నిన్న రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగించాయి. ఖచ్చితంగా బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించి తీరుతామని, న్యాయ సహాయం పొందుతామని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తద్వారా హైకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నారు. అదే విధంగా దానికి తగిన విధంగా కూడా ఇక్కడ భైంసాలో ఏదైతే మైదానం ఉందో ఆ మైదానంలో అయితే పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ మైదానంలో కూడా పోలీసులు మోహరించారు. ఇక్కడ వస్తున్నటువంటి ఒక నాయకుల్ని అడ్డుకొని అంటే ఇది సున్నితమైన ప్రాంతం కాబట్టి ఈ భైంసాలో సెన్సిటివ్ ప్రాంతంలో ఎలాంటి బహిరంగ సభలకు, జన సమీకరణకు పర్మిషన్ లేదని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు. అయితే మొత్తం మీద మరి అంతకు ముందు ఇచ్చినటువంటి ఒక పర్మిషన్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు రద్దయింది అనేటటువంటి ఒక ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే ఎంఐఎం పాలసీని కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ ఇక్కడి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నిన్న ఈ యొక్క బండి సంజయ్ అనుమతికి నిరాకరించిన వెంటనే ఇక్కడ అటు భైంసాలో, ఆ తర్వాత జగిత్యాల్లో, నిర్మల్ జిల్లా, తర్వాత ఈ జిల్లాలన్నట్లు అన్ని చోట్ల కూడా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. మన ఆదిలాబాద్ పట్టణంలో కూడా కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కూడా రాత్రి ఈ ఘటనను ఖండించారు. ప్రెస్ మీడియా ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వ తీరుపై తప్పుపట్టారు. ఖచ్చితంగా బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు ఇప్పుడు 10:30కి కోర్టులో దీనిపైన న్యాయ సహాయం కోరే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఆ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇదొకటే కాకుండా అంటే
ఈ యొక్క నిన్న రాత్రి ఇక్కడ ఎవరైతే పోలీస్ స్టేషన్ తో ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్తలలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అక్కడ వస్తున్నటువంటి యొక్క బండి సంజయ్ ని కూడా జగిత్యాల జిల్లా వెంకటాపురంలో అడ్డుకొని అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య కరీంనగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుతం కరీంనగర్ లో బండి సంజయ్ తన యొక్క లీగల్ సెల్ అడ్వైజర్లతో న్యాయ సలహా పొందేందుకు ఆయన వాళ్ళతో చర్చిస్తున్నారు. మొత్తం మీద అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి వస్తుంది, ఆ తర్వాత తగిన విధంగా కొనసాగుతుందన్నటువంటి ఒక ధీమాలో ఇటు బీజేపీ నాయకులు ఉన్నారు, అటు పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. అంటే ఇది సున్నిత ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇలాంటి బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా కొనసాగించేది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నిన్న నిర్మల్లో అయితే ఎవరైతే అక్కడ ధర్నా చేస్తున్నారో ఆ క్యాంపు కార్యాలయం మీద ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే కొంతమందిని బీజేపీ నాయకులను ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికెక్కడ అంటే ఎవరు కూడా ఈ ఘటనకు బయటికి రాకుండా ఆందోళన చేయకుండా అటు బైసాలో ఎవరైతే ఈ రోజు జరిగినటువంటి ఒక సభలో బీజేపీలో చేరబోతున్నారో డిసిసి ఇన్ఛార్జ్ అధ్యక్షులు రామారావు పటేల్ ఇంకా చేరను కూడా లేదు, రాజీనామా మాత్రమే చేశారు. ఈ రోజు ఆయన చేరబోతున్నారు. ఆయన కూడా రాత్రి హౌస్ అరెస్ట్ చేసి ఇంటి వద్దనే పోలీసు బందోబస్తు మధ్య ఉంచారు. అంటే మొత్తం మీద ఏంది అంటే ఏం జరుగుతోంది, ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కనీసం ఒక ప్రజాస్వామ్యయుతంగా చేసేటటువంటి ఒక బహిరంగ సభకి ఏర్పాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం అణగదొక్కుతుందని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే, బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే మొత్తం మీద ఇప్పుడు మాత్రం అంటే ఎక్కడ కూడా బీజేపీ నాయకులు నిరాశ చెందడం లేదు, ఖచ్చితంగా ఆశాభావంతో ఉన్నారు. తమకు ఖచ్చితంగా హైకోర్టు నుంచి తీపి కబర్ అందుతుంది, ఖచ్చితంగా బహిరంగ సభ కొనసాగుతుందని చెప్పి ధీమాలో ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇలా ముందస్తుగా ఏర్పాట్లు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తుండడంతో దానికి సంబంధించిన హెలిప్యాడ్ ఏర్పాట్లు కూడా పోలీసులే నిన్న దగ్గరుండి హెలిప్యాడ్ ఒక ప్రాంతాన్ని చూపించారు. అంతా కూడా మొత్తం అంటే ఓవరాల్ గా అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క సభకు ఆటంకం కలిగించడంతో మాత్రం కొంత బీజేపీ శ్రేణులు అయితే ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అయితే కొంత నిరాశ కలిగి ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క సభ కొనసాగుతుందన్నటువంటి ఒక ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆ కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, ఆ కోర్టు తీర్పుకు అనుగుణంగా మరి ఈ యొక్క సభ కొనసాగుతుందా లేదంటే ఈ యొక్క బైంసా ప్రాంతాన్ని కాకుండా అంటే బండి సంజయ్ పాదయాత్రకు అనుమతినిస్తూ అంటే బైంసా నుంచి కాకుండా నిర్మల్ నుంచి కొనసాగేలా ఏమైనా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బైంసా సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి అక్కడ అనుమతి లేదు అని చెప్పేసి మరి నిర్మల్ నుంచి కొనసాగించే అవకాశం ఏమైనా కాదు. మొత్తం మీద 10 రోజుల పాటు ఈ యొక్క నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర మాత్రం షెడ్యూల్ ప్రకారంగా అయితే ఉన్నది. అంటే దాదాపు ఇక్కడ ఈ యొక్క 3 నియోజకవర్గాల్ని అటు ముధోల్, నిర్మల్, ఆ తర్వాత ఖానాపూర్ 3 నియోజకవర్గాల్ని కలుపుతూ దాదాపుగా 200 కిలోమీటర్ల మేర 10 రోజుల్లో పాదయాత్ర చేరున్నారు బండి సంజయ్. అయితే బైంసా అనేటటువంటి ఒక ప్రాంతాన్ని తప్పించేసి అంటే నిర్మల్ నుంచి అయితే అనుమతి ఇచ్చేటటువంటి అవకాశం ఏదైనా కనిపిస్తుందా మరి మనం చూడాలి. అంటే హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది. మొత్తానికి ఇక్కడ అందరూ కూడా అంటే బీజేపీ నాయకులు కావచ్చు, తర్వాత పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటిది. వెనెల థ్యాంక్ యూ. కరీంనగర్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పెద్దలు బండి సంజయ్ గారు నిర్వహించబోయేటువంటి ప్రజా సంగ్రామ యాత్రను దృష్టిలో పెట్టుకొని మరి నిన్న జిల్లా ఎస్పీ గారు ఆ సభను యాత్రను అనుమతిని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడంతో మరి మీరు మాకు ఇచ్చినటువంటి అనుమతిని ఎందుకు రద్దు చేసిందని చెప్పేసి అడగటానికి ఎస్పీ కార్యాలయానికి మేమందరం వెళ్తే ముఖ్యమైన నాయకులం అక్కడ అందుబాటులో లేనటువంటి ఎస్పీ గారితో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మీరేం మాట్లాడొద్దు, మీ సభకు ఎటువంటి అనుమతి లేదు, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి ఫోన్ కట్ చేయడంతో మేము అక్కడ అసలు వాస్తవం ఏందని తెలుసుకునే లోపే స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ సిఐ గారు పోలీసు బందోబస్తుతో పెద్ద ఎత్తున వచ్చేసి మమ్మల్ని మా కార్యకర్త ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.